ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి, సాంబశివరెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూలులో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా ఏదైతే ఇప్పుడు ఈ ఎర్రప్ప అలియాస్ లేదా మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు. అంటే ఇది 2020 నుంచి 2024 జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే. అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గం అభ్యర్థిగా పోవడం జరిగింది. సమయం తక్కువ ఉండడం వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూడడానికి కూడా అవకాశం లేదు. అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం, నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే కాదని లేదు, మా పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు, అన్ని రకాలకు కూడా ఉన్నాడు. ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అందరినీ ప్రేమ ఆప్యాయతతో మాట్లాడడం నా అలవాటు, అది మీకు కూడా తెలుసు. ఎవరి విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడిననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ, అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను. అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నా పక్కన ఉండేవాడు ఇలాంటి పని చేశాడే, ఎవడైనా కూడా క్షమించకూడదు, ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.